హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మరి ఈరోజు కథ ఏంటో తెలుసా? మరి నిన్నటి కథకి కంటిన్యూషన్ కథ అనమాట. అంటే సింహాసనం ఎవరిది అనే కథకి కంటిన్యూషన్. రాజుగారికి సింహాసనం దొరికాక ఆ సింహాసనం మీద ఎక్కి రాజ్యపాలన చేద్దాం అనుకుంటాడు. అందుకోసం అని చెప్పి రాజుగారు ఫస్ట్ మెట్టు మీద కాలు వేయంగానే ఆ మెట్టు మీద ఉన్న బొమ్మకు ప్రాణం వచ్చి, "రాజా ఆగు! ఇది ఎవరిదనుకున్నావు? రాజా విక్రమార్కుడిది. నీవు ఈ సింహాసనం ఎక్కే అర్హత నీకుందనుకుంటున్నావా? నీకు ఆయన కథ ఒకటి చెప్తాను విను" అని చెప్పి చెప్పడం మొదలుపెట్టిద్ది. ఒకసారి విక్రమార్క మహారాజు గారు సింహాసనం మీద కూర్చుండంగా ఒక పేద వృద్ధుడు వచ్చాడనమాట. అతను ఏడుస్తూ రాజుగారితో, "రాజా, నాకున్న ఒకే ఒక కొడుకు అన్యాయంగా శిక్షించబడ్డాడు. అతను తప్పేం చేయలేదు. నాకు న్యాయం చేయండి మహారాజా" అని చెప్పి అడుగుతాడు. విక్రమార్కుడు వెంటనే, "ఏంటి అసలేం జరిగిందా" అని చెప్పేసి విచారణ చేయిస్తాడు. నిజంగానే అతని కొడుకు నిర్దోషి, ఎటువంటి తప్పు చేయలేదు. అసలు అది చేసింది ఎవరు అంటే రాజుగారికి దగ్గరగా ఉన్న ఒక బంధువు, ఒక చుట్టమనమాట. అతను అసలైన తప్పు చేశాడు. అయితే సభలోని ఉన్న వాళ్ళందరూ అసలు ఇప్పుడు రాజుగారు ఏం చేస్తారా అని చెప్పి ఆతృతగా చూస్తారు. కానీ రాజుగారి నిర్ణయం ఏంటనుకున్నారు? ఆయన తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్దోషిని విడిచిపెట్టాడు. అంతేకాకుండా ఆ వృద్ధుడికి కొంత బంగారం కూడా ఇచ్చి పంపించాడు. విన్నావుగా మహారాజా, విక్రమార్క మహారాజు యొక్క ధర్మము. ఆయన తన బంధువునైనా కానీ సరే తప్పు చేస్తే శిక్షించాడు. నిర్దోషి అయిన అతన్ని విడిచిపెట్టాడు. నీకు కూడా ఎటువంటి ధర్మనీతి ఉండి ఉంటే నువ్వు ఈ సింహాసనాన్ని ఎక్కవచ్చు అని ఆ బొమ్మ చెప్తుంది. అది విన్న రాజు తల వంచుకుని వెళ్ళిపోతాడు. అది పిల్లలు ఈరోజు కథ. చూశారు కదా విక్రమార్కుని యొక్క ధర్మం. ప్రెజెంట్ ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? తప్పు మనవాడు చేసినా కానీ ఈడు మనోడు కదా! అందుకని చెప్పి మనం ఈడి తరపునే ఉండాలి అని చెప్పేసి తప్పు ఉన్నవాడి తరపునే ఉన్నారు. కానీ ఎప్పుడూ అలా ఉండకూడదు. మరి రాజుగారికి ఈ సింహాసనం ఎక్కడ దొరికింది? ఎలా దొరికింది? అనే కథ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. ఓపెన్ చేసి వినేసేయండి. మరి అదే పిల్లలు ఈరోజు కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.